నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే అండి. 'పుష్ప 2' గ్లింప్స్ చూసిన తర్వాత మూవీ ఎలా ఉండబోతుంది? ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా పెట్టుకోవచ్చు అంటారు ఫ్యాన్స్? అసలు ఇది రిలీజ్ చేయకుండా బావుండు అనిపించింది. ఎందుకంటే ఇప్పటివరకు 'పుష్ప' మీద ఉన్న అంచనాలే ఒక రేంజ్‌లో ఉన్నాయి. హ్మ్. 'పుష్ప 2' మీద ఉన్న అంచనాలు నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయి. లేట్ అయినా, జాప్యమైనా 2 ఏళ్ళు లేట్ అయినా సరే మనుషులకి ఆ క్యూరియాసిటీ అంతే ఉంది. హై లెవెల్‌లోనే ఉంది. ఎప్పుడైతే లాస్ట్ బర్త్‌డేకి ఆ చిన్న గ్లింప్స్ రిలీజ్ చేశారో 3 నిమిషాల షార్ట్ ఫిల్మ్ దాంట్లోనే ఆల్మోస్ట్ చాలా మందికి ఫుల్ కిక్ ఇచ్చేసింది. సంథింగ్ ఈసారి ఏదో ఉంటది అనిపించింది. ఆ తర్వాత ఆ 'ఉగ్ర గంగమ్మ' పోస్టర్ రిలీజ్ చేశారు లాస్ట్ టైం. హై లెవెల్‌కెళ్ళిపోయింది పీక్స్. లాస్ట్ టైం బర్త్‌డేకి ఈ బర్త్‌డేతో పోలిస్తే పోస్టర్ 'ఉగ్ర గంగమ్మ'ది పెట్టారు. 'పుష్ప' గురించి గ్లింప్స్ వదిలారు. ఈసారి 'ఉగ్ర గంగమ్మ' మీద టీజర్ అంతా వదిలారు. పోస్టర్ నార్మల్ 'పుష్ప' ఎలా ఉంటాడో పెట్టారు. నార్మల్ 'పుష్ప' ఎలా ఉన్నాడు? గల్ల లుంగీ కట్టుకున్నాడు. చిత్తూరు సైడ్, తిరుపతి సైడ్ ఆ పరిసర ప్రాంతాల్లో గల్ల లుంగీ సాధారణంగా కట్టుకుంటారు. హ్మ్. అయితే ఇక్కడ దీనివల్ల మనకు అర్థమయ్యేదేంటి? 'పుష్ప' ఎంత ఎదిగినా ఒదిగే ఉంటాడు ఆ ప్రాంతీయంలో అని చెప్పేసి ఆ లుంగీ చెప్పింది. నెక్స్ట్ ఇటు 2 సింహాలు, గాండ్రించే సింహాలు. అవును. ఇక్కడ సూర్యుడు బొమ్మ. ఆ సూర్యుడు ఆయన డెన్ మొత్తం ప్రతిబింబిస్తే అక్కడక్కడ ఆ సింబల్ పెట్టాడు. చేతిలో గొడ్డలి. ఏది 'దాక్కో దాక్కో మేక' సాంగ్‌లో అవును. మనం చూసాం గొడ్డలి. ఆ తర్వాత ఎర్రచందనం నరకడానికి పెట్టుకున్నటువంటి గొడ్డలిని ఇప్పుడు మళ్ళీ చూపించాడు. ఇప్పుడు మనుషుల్ని నరుకుతున్నాడు. ఇక్కడ రెడ్ సీట్ ఏంటంటే ఎర్రచందనం ఇవి సామ్రాజ్యాన్నంతా ఆయన తన కింద పెట్టుకున్నాడు అని చెప్పడానికి. అట్లా చాలా ఉన్నాయి దాంట్లో డీటెయిల్స్ అండ్ ఈ పక్కన కేశవ సూట్ కేస్ పట్టుకొని నిలబడ్డం. అంటే దుడ్డు. హ్మ్. ఈయన మెడలో అన్ని నగలు. అండ్ నెక్స్ట్ ఇక్కడ పింక్ పెయింట్. అవును. నెయిల్ పాలిష్. పాశ్చాత్య దేశాల్లో మేము రిచ్ అని చెప్పుకునే వాళ్ళు అలా పెట్టుకుంటారనమాట. జస్ట్ దాన్ని అలా పెట్టుకున్నారు అంతే. అంతకుమించి ఏం లేదు. హ్మ్. సంథింగ్ అంత యూనిక్‌గా ఉంది. అండ్ ఇవన్నీ చూసిన తర్వాత ఆ పోస్టర్ గురించే మనం మాట్లాడుకుంటున్నాం. ఆ పోస్టర్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో అందరికీ ఇప్పటిదాకా ఉన్న అంచనాలు ఇక్కడి దాకా ఉంటే ఆకాశానికి వెళ్ళిపోయాయి. హ్మ్. ఇక తట్టుకోవడం కష్టమే అన్న లెవెల్‌లో టీజర్ రిలీజ్ అయింది. టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఉగ్ర గంగమ్మ రూపంలో ఆయన రావడం, వాళ్ళందరిని మట్టుబెట్టడం. ఇది ఎవరిని కొడతారు అంటే ఉన్న లీక్ ప్రకారంగా ఏంటంటే పార్ట్ 1లో అమ్మాయిల పిచ్చున్న ఆయన ఉన్నాడు కదా! ధను. జాలరెడ్డి అని. జాలరెడ్డిని ఇక్కడ ఇంటర్వెల్‌లో 'పుష్ప' చంపేస్తాడు ఆ జాతరలో అనేసి అనుకుంటున్నారు అందరూ. మరి చూడాలి ఎంతవరకు నిజమో. ఆ తర్వాత అనసూయకి అండ్ మన సునీల్‌కి ఉన్న పగ కూడా తీరాలి. అనసూయకి ఏంటి తమ్ముడిని చంపాడని, సునీల్‌కి నా సిండికేట్ లాక్కున్నాడని. హ్మ్. ఈ పగని ఏం చేశారంటే పతిభిక్ష పెట్టేశాడు అనసూయకి అని ఒక వార్త. అంటే పోరా! పో నీకు క్షమించి వదిలేస్తున్నా. అంటే ఎంత కాదన్నా నువ్వు కూడా నాలాంటి ఒక సమకాలికున్న వ్యాపారస్తుడివే కదా! ఒకప్పుడు సిండికేట్ నువ్వు మెయింటైన్ చేసావు. ఇప్పుడు నేను మెయింటైన్ చేశాను. నువ్వు నా కొలీగ్‌వి. నేను నిన్ను చంపలేను. హ్మ్. రేపటి రోజు ఎప్పుడన్నా మళ్ళీ నువ్వు తీసుకుంటావేమో ఏముంది? పోరా! అని వదిలేసినట్టు. అనసూయకేమో లేడీ నిన్నేం చేయలేను. పైగా ఆయన్ని చంపి నీకు అన్యాయం చేయలేను. బతుకుపోండి అని చెప్పినట్టు. అలాగే ఇంకెవరున్నారు ఫస్ట్ హాఫ్‌లో ఇప్పుడు మన 'ఫహద్ ఫాజిల్' క్యారెక్టర్ హ్మ్. దాని డిజైనింగ్. ఆ తర్వాత 'జగపతి బాబు' గారున్నారు, 'విజయ్ సేతుపతి' గారున్నారని ఇంకొక లీక్‌లో. ఇంకా అసలు విషయానికొస్తే 'కేశవ యూటర్న్' న్యూటన్. ఆయన ఫస్ట్ హాఫ్ అంతా 'దేహి దేహి దేహి' అని ఉన్నాడు. ఇప్పుడు హ్మ్. ఏయ్ అనే రేంజ్‌కొచ్చాడు ఉల్టా. సో, అతని వెన్నుపోటు ఎలా ఉంటది? ఇవన్నీ గూడా మనం అందులో చూస్తామని తెలుసు. అండ్ ఆ టీజర్ ఏదైతే రిలీజ్ అయిందో, ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇవన్నీ చూసిన తర్వాత ఆకాశాన్ని మించిపోయాయి. సో, అంత ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఇప్పుడు ఆ సినిమా రీచ్ అవ్వాలి. పైగా నైజాంలో ఆల్రెడీ 100,00,00,000 వ్యాపారంకి దగ్గరలో ఉంది. ఓవర్‌సీస్ అంతా కలిపి ప్రీ రిలీజ్ బిజినెసే 400,00,00,000 మించేలా ఉంది. అండ్ ఖచ్చితంగా 2,000,00,00,000 వసూలు చేస్తదేమో అనే అనుమానాలైతే అందరికీ ఉంది. సుకుమార్ గారు సాటిస్ఫై చేస్తారంటారా ఫ్యాన్స్? 100% ఏదంటే సాటిస్ఫై. ఆకాశాన్ని మించి పెట్టుకున్నారు కదా ఎక్స్‌పెక్టేషన్స్ అనేది. కొన్ని గ్లిప్స్‌ని చూసిన తర్వాత కొన్ని టీజర్స్ అన్ని రిలీజ్ అయిన తర్వాత అయి 2 రిలీజ్ అవ్వడం వేరు, మూవీ రిలీజ్ అవ్వడం వేరు. అంత రీచ్ ఎళ్ళకపోవడం ఒక పద్ధతి ఉండిద్ది. సో, అంత దూరం మనం ఎళ్ళగలుగుతామా రీచ్ అనేది? ఆల్రెడీ సినిమా రీచ్ అయిపోయింది. 'పుష్పని' ఎలా ఉన్నా చూడ్డానికే ఇష్టపడ్డారు. అంటే కొన్ని మూవీస్ ఫస్ట్ మూవీ రిలీజ్ అవ్వంగానే పార్ట్ 2 అనేది ఫ్లాప్ అయి ఉండిద్ది. లేకపోతే కొంచెం డిజాస్టర్ కొంచెం ఫస్ట్ హాఫ్ స్లో గాని, సెకండ్ హాఫ్ స్లో గాని ఏదో ఒకటి మనకు తెలిసిద్ది. సో, అదే సీక్వెల్స్ 'పుష్ప 2'లో ఏదైనా చూస్తామా మనం? అవన్నీ చిల్లా చితకా సినిమాలకు కానీ ఇప్పుడు 'బాహుబలి 1'కి మించి 2, అవును. 'పొన్నియిన్ సెల్వన్ 1'కి మించి 2, అవును. 'కేజీఎఫ్ 1'కి మించి 2, 2
కాంతార కూడా 1కి మించి 2, ఇప్పుడు ఇది ప్రీక్వెల్ అనుకో. ఆ జాబితాలో నువ్వు దీన్ని చూడాలి తప్పితే ప్రతి అడ్డమైన సినిమాకి సీక్వెల్స్కి దీనికి సంబంధం లేదు. సో అంటే హారర్ కామెడీ లేవో పిచ్చి పిచ్చి అన్నీ వస్తాయి. వాటికి పుష్పకి అసలు పోలికలు పెట్టాల్సిన అవసరం లేదు. ఈ రేంజ్ వేరు యాక్చువల్గా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.